నువ్వు వెళ్తావా వెళ్ళవా? ఆబ్వియస్లీ దట్స్ మై జాబ్, ఇట్స్ మై కెరియర్. అందుకోసమే కదా మా పేరెంట్స్ నన్ను చదివించింది. మరి అప్పుడు రాని నొప్పి ఇప్పుడు ఎందుకు వస్తుంది? అంటే ఉద్యోగ రీత్యా పేరెంట్స్ వదిలి నువ్వు ఎంత దూరమైనా వెళ్తావు, కానీ ప్రేమించిన అమ్మాయి కోసం పక్కన ఒక ఇల్లు తీసుకోవాలన్నా తప్పనిపిస్తుంది, అంతేనా? నాకు అర్థంగా అడుగుతున్నాను, నువ్వు బతుకుతుంది నీ కోసమా సమాజం కోసమా? అఫ్ కోర్స్ నువ్వు చెప్పినట్టు చాలా మంది ఆడవాళ్ళకి క్లారిటీ ఉండకపోవచ్చు, కానీ మహాలక్ష్మికి ఉంది కదా. తనకి ఇష్టం లేకపోయినా నువ్వు అడిగావని మీ ఇంటిని యాక్సెప్ట్ చేసి వచ్చింది. కానీ మీ ఇంట్లో ఏం జరిగింది? ఆ అమ్మాయిని అవమానించి పంపించేశారు, తను వెళ్ళిపోయింది. ఒక విడ్డూరమైన విషయం చెప్పనా? చిన్నప్పటి నుంచి మగపిల్లలందరికీ అమ్మాయిలకి గౌరవం ఇవ్వండి అని చెప్తారు, కానీ వాళ్ళ అభిప్రాయాలకు విలువనివ్వండి అని ఎవ్వరూ చెప్పరు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇందాక నువ్వు అమ్మాయిల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా, లెట్ మీ బి వెరీ ఫ్రాంక్, కేవలం ఒక మేలిగో కనిపించింది తప్ప ఇంకేమీ లేదు. సాధారణంగా ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారంటే, ఈ సొసైటీలో ఉంది కదండి, మేలిగో, మేల్ డామినేటెడ్ వరల్డ్, ఇది తప్పదు కదా అన్నట్టు మాట్లాడతారు. వై డోంట్ యూ హ్యావ్ అ బ్రెయిన్ అండ్ అ చాయిస్? నువ్వు కొంచెం డిఫరెంట్ ఉండాలి అనుకోకర్లేదా? అందులోనూ మహాలక్ష్మి లాంటి అమ్మాయి కోసం ఒక మగాడు, ఒక మనిషిగా నువ్వు తగ్గడం ఏమాత్రం తప్పు కాదు. ఒక ప్రేమికుడిగా నువ్వు తగ్గడం ఏమాత్రం తప్పు కాదు. నాకు తెలియక అడుగుతున్నా, పేరెంట్స్ తమ పిల్లల్ని చాలా పై చదువులు చదివిస్తారు. వాళ్ళు ఎప్పటికైనా విదేశాల్లో సెటిల్ అవ్వాలని చాలా గట్టిగా కృషి చేస్తారు. వాళ్ళు సంపాదిస్తున్నంత కాలం ఎంజాయ్ చేస్తారు. అదే సడన్ గా వీళ్ళ హెల్త్లు ఎప్పుడైనా పాడైతే ఆ పిల్లలు పక్కన లేదని తిరిగి వాళ్ళనే బ్లేమ్ చేస్తారు. అలాంటప్పుడు అసలు వాళ్ళు పంపించడం ఎందుకు? జస్ట్ ఆస్కింగ్. మీ ఆలోచనలు పూర్తిగా నువ్వు పెరిగిన వాతావరణంలోనే ఇరుక్కుపోయాయి. ఒక్కసారి దాని నుంచి బయటకు వచ్చి చూడు. మనుషులందరినీ సమానంగా ఎలా చూడాలో నీకు అర్థమవుతుంది. తనని ప్రేమించే భర్తతో పాటు తనని కూతుర్లా చూసుకునే అత్తమామలు దొరికే ఏ ఆడపిల్లకైనా ఆ ఇల్లు స్వర్గమే. నీ పేరెంట్స్ వి ఈ సమాజంలో చాలా మందికి పాత కాలపు ఆలోచనలు, ఆచారాలు, బరువుల చుట్టూ వాళ్ళ జీవితాలు ముడిపడి ఉంటాయి. అది కరెక్ట్ అని నేను అంటం లేదు, కానీ వాళ్ళకి అర్థమయ్యేలా కన్విన్స్ చేసేలా మాట్లాడాల్సిన బాధ్యత నీది. అయినా నీ మాట వినలేదా? వాళ్ళకు దూరంగా ఉంటూ వాళ్ళ బాగోగులు చూసుకోవటం నీ ధర్మం. అది పక్క వీధిలో ఉన్నా, పక్క దేశంలో